స్పాట్కి వెళ్ళారు కదా, ఇప్పుడు ఆ తల్లి, ఆ కుటుంబం, తర్వాత ఆ అన్నదమ్ములు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ రకమైనటువంటి జస్టిస్ ఏం లేదు, వాళ్ళు ఏమంటున్నారు, ఫస్ట్ వాడికి ఉరి శిక్ష పడాలి. ఎందుకంటే అసలు అక్కడ ఇప్పుడు చావు అనేది కూడా, ఒక మర్డర్ అనేది కూడా తీవ్రతను బట్టి ఉంటుంది, దాన్ని బట్టి ఉంటుంది. వాడు ప్లాన్తో చేశాడు. నేను అనేది ఏంటంటే, వాళ్ళిద్దరూ పడుకున్నప్పుడు రూమ్ నుంచి డోర్ తీసి కూడా బయటికి రాలేదు. వాడు రాలేదు అనుకుందాం, కత్తి ఎక్కడి నుంచి వచ్చిందా? అంటే ఏమన్నా అల్లావు అద్భుత దీపం ఏమన్నా అప్పటిదప్పుడు వచ్చిందా? కూరగాయలు కోసే చాకేనంట, మళ్ళీ కొత్తది కూడా ఏం కాదు. అవునమ్మ, వాడు తెచ్చిపెట్టుకుంది కూరగాయలు, ఇంట్లో చాకు తీసుకొచ్చి మెత్త కింద పెట్టుకున్నాడు అంటే ఎంత దుర్మార్గం అసలు. మళ్ళీ ఇక్కడ నెత్తి కూడా మంచాన్ని కొట్టాడు, అప్పుడు వచ్చింది సౌండ్. అప్పుడు ఏం చేశాడు, ఇక కింద పడేశాడు, 2 మంచాల మధ్యలోకి వెళ్ళి తీసి కింద పడేశాడు. ఆ అమ్మాయి కొంచెము, నాకు తెలిసి మత్తు ఇయ్యకుంటే మాత్రం ఆ అమ్మాయి బతికేది. అరవడము అదో ఏదో, కానీ ఏదేమున్నా అమ్మాయిలు సున్నితంగా ఉంటారు. ఇప్పుడు అబ్బాయిలంతా స్ట్రాంగ్ ఎక్కడ ఉంటారు చెప్పండి? ఆ మూమెంట్లో భార్యాభర్తలు అనుకున్న అమ్మ ఎవరు ఊహిస్తాను చెప్పండి మనోజ్ గారు?